వెల్కమ్ బ్యాక్ ట్రెండింగ్ సురేఖ 153. ఇవాళ మన వీడియోలో మనం ఇంతకుముందు అన్ని షార్ట్ వీడియోస్ చేసుకుంటున్నాం కదా. ఇవాళ మంచి లాంగ్ వీడియో చూద్దామండి. ఇది వచ్చి మామిడి అల్లము. చూసారా ఎంత గట్టిగా ఉందో. కొంచెమే తెంపాను, అది ఇంకా ఆవినట్లేదు అనిపించింది నాకు, అందుకని ఆపేసాను. ఇవాళ ఆకుకూర హార్వెస్ట్ చేశాను. ఆకుకూరలు కూడా 3 రకాల ఆకుకూరలు ఉన్నాయండి. దీంట్లో గల్జీరాకు ఉంది, పప్పాకు ఉంది, ఇంకోటి ఏంటంటే ఇది పాలకూర అండి. పాలకూర హార్వెస్ట్ చేసుకున్నాను. చూడండి ఎంత మంచిగా ఉన్నాయో ఆకులు, మంచి ఫ్రెష్గా ఉన్నాయి కదా. అంతేనండి, మన ఇంట్లో కోసుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటాయి. అలా కోసుకొని ఇలా చేసేసుకోవచ్చు. చూడండి ఎంత మంచిగా అనిపిస్తున్నాయో. ఇవన్నీ పూలు పూస్తున్నాయి కదా, వండుకోవచ్చా లేదని నాకు కొంచెం డౌట్గా ఉంది. ఎవరన్నా తెలిస్తే చెప్పండి. అంటే పూలు దాంట్లో చిన్న గింజలు కూడా ఉన్నాయి, చేసుకోవచ్చా లేదా అని డౌట్గా ఉంది నాకు. మీరు చేసుకోవచ్చో లేదో ఎవరైనా తెలిస్తే చెప్పండి. అన్ని పూలు చూడండి, పూలు ఉన్నాయి, దానికి కాయలు గింజలు కూడా ఉన్నాయండి. ఇట్లా రాలిస్తే గింజలు వస్తున్నాయి. ఆ గింజలు నేను తొట్లో వేసేసాను రాల్చేసి. మనకి ఇప్పుడు కొత్తిమీర కూడా వచ్చిందండి. కొత్తిమీర హార్వెస్ట్ చేసుకుందాము. కొత్తిమీరతో పాటు ఇక్కడ ఆకుకూర అంటే ఇది వేసానండి. ఇది మనకు వచ్చిన హార్వెస్ట్ కొత్తిమీర. చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో. మంచి స్మెల్ వస్తుందండి, కట్ చేస్తుంటే ఎంత మంచి స్మెల్ వస్తుందో. దీంతో పాటు మనకి వంకాయలు కూడా కాసాయండి. వంకాయలు మీరు ఇంతకుముందు వీడియోలో చూసుంటారు, ఇలా అరేంజ్ చేసి పెట్టి షార్ట్ చేశాను. దాంట్లో మీరు చూసుంటారు ఈ వంకాయల్ని. ఇప్పుడు మనం కర్బూజా చూద్దాం. ఈ కర్బూజా ట్రెండింగ్ సురేఖ ఫస్ట్ మన ఛానల్లో పెట్టానండి. ఒక ఆమె చెప్పింది ఇది కర్బూజాలండి అనేసి. అవి మాగిన తర్వాత మనం తినడానికి వచ్చాయి. చూడండి వీటిని కట్ చేసుకొని, అస్సలు కట్ చేస్తుంటే ఎంత మంచి స్మెల్ వస్తుందో. అసలు జ్యూసీగా ఎంత బాగున్నాయండి. తినడానికి కూడా కొంచెం చప్పగా అనిపించాయి, కానీ కొంచెం లైట్గా షుగర్ వేసుకొని తింటే చాలా బాగుంది. కానీ ఎంత చిన్నదైనా మన ఇంట్లో పండింది కదా, చాలా హ్యాపీగా ఉంటుంది. మా బ్రదర్ వస్తే మా బ్రదర్కి కూడా పెట్టానండి. ఇప్పుడు టమాటాలు చూద్దామా. టమాటాలు ఇవి మీరు షార్ట్లో ఇచ్చాను నేను. అంటే ఇవి అన్నీ ఒకసారి కాసినవి కాదు కదా, అప్పుడు కొంచెం కాసాయని చెప్పి నేను ప్రతిరోజు ఏ రోజు ఏం కాస్తున్నా కానీ నేను మీకు అప్డేట్స్ ఇస్తున్నానండి. డైలీ పెడతాను నేను షార్ట్స్లో వీటన్నిటిని. ఇవన్నీ కలిపి ఒకసారి లాంగ్ వీడియో చేశాను అనమాట. మనకి పువ్వులు కూడా చాలా పూసాయండి. ఇది టమాటా నేను అక్కడే తినేసానని చెప్పాను మీకు. ఇవి ఫ్లవర్స్ అండి. ఈ టమాటా ఫస్ట్ కాసిన టమాటా అండి. ఇది చిన్నదే వచ్చినా భలే జ్యూసీగా ఉందండి. దాన్ని బాగా మాగరించాను. ఇవన్నీ ఇంకా మాగలేదండి, ఇప్పటికి కూడా మాగలేదండి. అవి ఎప్పటికి మాగుతాయో తెలియట్లేదు నాకు. వీటిని కూడా మీకు షార్ట్స్లో చూపించాను నేను ఇవన్నీ. ఇది చిన్న దాసాని పువ్వు అండి, వైట్ కలరు. దీంట్లో నేను ఇంకా బయట వేసేసాను దాన్ని తీసేసి. అది నేను అప్పుడు వచ్చింది అనుకున్నాను కానీ మళ్ళీ రాలేదండి, ఎందుకో తెలియట్లేదు నాకు. ఇవన్నీ టమాటాలు ఇంకా రాలేదు. ఈ ఫ్లవర్స్ ఇంతకుముందు వచ్చినవేనండి. ఇదండి, ఇవి ఇప్పుడు బయట వేస్తే